నియోజకవర్గ సమన్వయకర్తలపై వైసీపీ కసరత్తు కొనసాగుతూనే ఉంది. మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 175 సీట్లకు 175 గెలిచేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేపడుతున్నారు. అవసరమైతే ప్రకటించిన అభ్యర్థులను నిర్దాక్షిణ్యంగా మార్చేసేందుకు కూడా వెనకాడలేదు. మంగళగిరిలో అలాగే లావణ్య పేరును ప్రకటించింది అధిష్టానం. ప్రస్తుతం మరొక 3 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. 2 పార్లమెంటు అలాగే 1 అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా మేయర్ బీవై రామయ్య, అమలాపురం పార్లమెంటు సమన్వయకర్తగా రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నియమించింది. రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఛాన్స్ ఇచ్చింది. మరోవైపు గుమ్మనూరు జయరాంకు సీట్ ఇచ్చిన ఆయన పార్టీ మారిపోయారు. ఇక కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కు చింతా అనురాధకు టికెట్ ఇవ్వలేదు. కొత్తగా అభ్యర్థులను నియమించకపోయినప్పటికీ కూడా అభ్యర్థుల స్థానాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూనే ఉంది వైసీపీ. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను ఇన్ఛార్జిగా నియమించింది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ ను పార్టీ సమన్వయకర్తలుగా నియమించడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత చూపారు. దీంతో అభ్యర్థులను అటు ఇటు మార్చేశారు. ఇప్పటివరకు విడుదలైన 11 జాబితాల వారీగా చూస్తే 75 అసెంబ్లీ స్థానాలకు 23 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైఎస్ఆర్సీపీ.